హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ గురించి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలిసే ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ కనుక మనం పొందాలంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. వీరికి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో కనుక మనం క్వాలిఫై అయినట్లయితే నెలకు ₹1000 చొప్పున సంవత్సరానికి ₹12,000 ఇస్తారు. అదేవిధంగా 4 సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ ఆ విద్యార్థికి రానుంది. 4 సంవత్సరాలు కలిపి కూడా ₹48,000 వరకు కూడా ఒక విద్యార్థి పొందవచ్చు. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలంటే 7th క్లాస్ కంపల్సరీగా క్వాలిఫై ఉండి, అదేవిధంగా 8వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చూసి వదిలేయకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ స్కాలర్షిప్ను వచ్చేసి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటారు. సో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని డ్రాప్అవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 1,00,000 మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తోంది. సో ఈ స్కాలర్షిప్కు సంబంధించి ఒక విద్యార్థి వచ్చేసి సంవత్సరానికి ₹12,000 వరకు పొందవచ్చు. సో ఈ స్కీమ్కు ఎంపికైన విద్యార్థులకు నెలకు ₹1000 చొప్పున ఏడాదికి మొత్తం 12,000 స్కాలర్షిప్గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 10+2 తత్సమాన తరగతి పూర్తి చేసే వరకు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. 9వ తరగతి నుంచి 10వ తరగతికి స్కాలర్షిప్ కొనసాగాలంటే అభ్యర్థి 55% మార్కులతో ప్రమోట్ కావాల్సి ఉంటుంది. అలాగే 10వ తరగతిలో 60% మార్కులు సాధిస్తేనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 50% మార్కులతో ప్రమోట్ అయితేనే రెండో సంవత్సరంలో స్కాలర్షిప్ అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్షిప్ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన అర్హతలు చూసినట్లయితే 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో లేదా దానికి సమానమైన గ్రేడ్ను పొంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులుగా అప్లై చేసుకోవచ్చు. తుది ఎంపిక సమయం నాటికి 8వ తరగతిలో 55% మార్కులు పొంది ఉండాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలలో రెగ్యులర్ విధానంలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక స్కూళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్ళ విద్యార్థులు దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి అనర్హులు. అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పథకం వర్తించదు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ₹150,000 కూడా మించి ఉండకూడదు. సో వీరందరూ కూడా ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అనర్హులుగా భావిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలలో రెగ్యులర్ విధానంలో చదువుతున్న అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా భావిస్తారు. ఇంకా ఈ స్కాలర్షిప్ మనం పొందాలంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర స్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్. ఈ పేపర్లో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి 90 మార్కులకి. అదేవిధంగా స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ శాట్ అంటారు. ఈ పేపర్లోనూ 90 ప్రశ్నలు ఉంటాయి 90 మార్కులకు ఉంటుంది. 7, 8 తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులకు నుంచి ఈ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. పరీక్ష సమయం వచ్చేసి ఒక్కో పేపర్కు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇక ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు కనుక ఎన్ని మార్కులు రావాలో చూసినట్లయితే 2 పరీక్ష మ్యాట్, శాట్లో సగటున జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 40% మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32% మార్కులను కనీస అర్హతగా మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఇంకా అదేవిధంగా ఈ అప్లికేషన్కి మనం ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులను ఆయా స్కూళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింట్అవుట్లను, ఆదాయం మరియు కుల ధృవీకరణ తదితర అటెస్టెడ్ కాపీలను DEOలకు పంపాలి. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు ₹100 SBI చలన రూపంలో జత చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిపి ఒక జాయింట్ అకౌంట్ను SBIలో ఓపెన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం
ప్రతి 3 నెలలకు ఒకసారి 3,000ను అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు. ఇక ఈ సంవత్సరానికి కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ ఓపెన్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసినట్లయితే 15/11/2021 లోపు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వారు అప్లికేషన్ ఫ్రెష్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉన్నవారు అప్లికేషన్ వచ్చేసి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వాటి ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ యొక్క పేజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. స్కీమ్ క్లోజింగ్ డేట్ డిటెక్టివ్ వెరిఫికేషన్ ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ అని చెప్పి కూడా క్లియర్గా కనిపిస్తుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, సో గ్రీన్ కలర్లో మనకి విజిబుల్ అవుతుంది. ఓపెనింగ్ వచ్చేసి 15/11/2021 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి సంబంధించి టోటల్గా ఈ స్కాలర్షిప్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారు వచ్చేసి 15/12/2021 లోపు అయితే గవర్నమెంట్కి దీనికి సంబంధించిన స్కాలర్షిప్ అయితే వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని లేదు, కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం 3 చెక్ బాక్సులు టిక్ చేయాల్సి ఉంటుంది. 3 చెక్ బాక్సులు టిక్ చేసి కంటిన్యూ మీద టిక్ చేయండి. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేయండి. స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ కూడా క్లియర్గా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాని మీద అన్ని డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయండి. అదేవిధంగా రెన్యువల్ చేసుకోవాలనుకున్న వారు మీ స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి మీ యొక్క అప్లికేషన్ని రెన్యువల్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో విద్య మరియు ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కూడా మీరు మిస్ అవ్వకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.